నిజాయితీ గల ఆవు మరియు పులి. ఒక చిన్న ప్రశాంతమైన గ్రామంలో పచ్చని పొలాలు, కొబ్బరి చెట్లు, దగ్గర్లో ఒక అడవి ఉండేది. అక్కడ ఒక మంచి ఆవు తన చిన్న దూడతో ఉండేది. ఆ ఆవు చాలా మంచిది. తన దూడను చాలా ప్రేమించేది. ప్రతి ఉదయం సూర్యుడు ఉదయించిన తర్వాత ఆవు మెల్లగా పొలాలకు వెళ్లి గడ్డి మేసేది. సాయంత్రమవుతుందంటే తన ఇంటికి తిరిగి వచ్చేది. ఎందుకంటే తన కోసం ఎవరో ఎదురు చూస్తున్నారు. ఇంటి దగ్గర చిన్న గేటు వద్ద ఆ చిన్న దూడ ప్రతిరోజూ నిలబడి చూస్తుండేది. అమ్మ వస్తోంది, అమ్మ వస్తోంది అని ఆనందంగా చెప్పేది. ఆవు కనిపించగానే దూడ పరిగెత్తి వచ్చి ఆమెను హత్తుకునేది. ఒక సాయంత్రం ఆవు అడవి దారిలో ఇంటికి వస్తోంది. అప్పుడే పొదలలోంచి పెద్ద శబ్దం వచ్చింది. ఒక పెద్ద పులి బయటకు దూకింది. ఆవు భయంతో వణికిపోయింది. పులి గట్టిగా చెప్పింది, "నాకు చాలా ఆకలిగా ఉంది. ఈరోజు నువ్వే నా ఆహారం." ఆవు భయపడినా తన దూడ గురించి ఆలోచించింది. ఆమె ధైర్యంగా చెప్పింది, "పులిగారు, మీరు ఆకలిగా ఉన్నారని నాకు తెలుసు. నేను పారిపోను. కానీ నాకొక చిన్న కోరిక ఉంది" అంది. "నా దూడ ఇంట్లో నా కోసం ఎదురు చూస్తోంది. దానికి పాలిచ్చి నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను." పులి నవ్వింది. "ఎవరూ తిరిగిరావు. నన్ను మోసం చేస్తావా?" అన్నది. ఆవు నెమ్మదిగా చెప్పింది, "నేనొక తల్లిని. నేను అబద్ధం చెప్పను. తప్పకుండా తిరిగి వస్తాను." పులి కొద్దిసేపు ఆలోచించింది. "సరే, ఒకసారి నిన్ను నమ్ముతున్నాను. కాని నువ్వు రాకపోతే నేను గ్రామానికి వస్తాను" అంది. ఆవు వెంటనే ఇంటికి వెళ్ళింది. దూడ ఆనందంగా పరిగెత్తి వచ్చింది. "అమ్మా, వచ్చావా?" అని చెప్పింది. ఆవు దూడకు పాలిచ్చింది. కాని ఆమె కళ్లలో బాధ కనిపించింది. దూడ అడిగింది, "అమ్మా, ఏమైంది?" ఆవు జరిగిన విషయమంతా చెప్పింది. దూడ కొంచెం భయపడినా ధైర్యంగా చెప్పింది. "నువ్వు వెళితే నేను కూడా వస్తాను." ఆవు చెప్పింది, "లేదు, ఇది ప్రమాదం." కాని దూడ వినలేదు. "నువ్వు లేకుండా నేను ఉండలేను" అంది. చివరికి ఇద్దరూ కలిసి అడవికి వెళ్లారు. అక్కడ పులి ఎదురు చూస్తోంది. ఆవు రాదు అని అనుకుంది. కాని కొద్దిసేపటికి ఆవు వచ్చింది. దాని పక్కన చిన్న దూడ కూడా ఉంది. పులి ఆశ్చర్యపోయింది. "నువ్వు నిజంగా తిరిగి వచ్చావా?" అని అడిగింది. ఆవు చెప్పింది, "నేను మాట ఇచ్చాను, అది తప్పను." అప్పుడే దూడ ముందుకు వచ్చి చెప్పింది, "నా అమ్మను తినాలంటే ముందుగా నన్ను తినాలి." పులి షాక్ అయ్యింది. చిన్న దూడ ధైర్యం చూసి ఆశ్చర్యపోయింది. ఆవు నిజాయితీ చూసి హృదయం కరిగిపోయింది. పులి మెల్లగా చెప్పింది, "ఇంత ప్రేమ, ఇంత నిజం నేనెప్పుడూ చూడలేదు. నేను మీకు హాని చెయ్యలేను. మీరు వెళ్ళండి." ఆవు, దూడ చాలా సంతోషపడ్డారు. పులికి నమస్కారం చేసి సురక్షితంగా ఇంటికి వెళ్లారు. ఆ రోజు నుంచి పులి గ్రామానికి దగ్గరికి రాలేదు. నీతి: నిజం మరియు ప్రేమ ఉంటే కఠినమైన మనసు కూడా మారుతుంది. చూసినందుకు ధన్యవాదాలు. ఇంకా ఇలాంటి కథల కోసం టైనీ టాడ్లర్ టైమ్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.